హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము చెప్పాం కదా మత్స్యావతార లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తున్నామని. సో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడు మేము పార్కింగ్ స్లాట్లో కార్ పార్క్ చేసేసి పైకి వెళ్ళిపోతున్నాము. కొండపైకి అయితే కార్స్ అయితే అలౌ చేయరు. సో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి మేమైతే పైకి స్టార్ట్ అయిపోయాము. ఇదైతే కొండ చాలా ఇట్లా ఎస్ షేప్లో చాలా ఎత్తుగా ఉంది. మేమైతే తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే కనుక మీకు కనిపిస్తుంది ఎంత పైకిన కొండ ఉందో. కింద అక్కడే కార్స్ పార్క్ చేసేసి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అవును నాన్న, చాలా కోతులు ఉన్నాయి కదా అక్కడ. మెల్లగా అల్లరి చేసావనుకో ఎక్కువ, అవి వచ్చి నిన్ను కరిచేస్తాయి. సరేనా? ఎక్కువ అల్లరి చేయకుండా దూరం నుంచే వాటిని చూడు. పిలిచావనుకో దగ్గరకు వచ్చేస్తాయి. మరి నానా, నువ్వు కొద్దిసేపు ఆగు నానా. మనం వెళ్ళిన గుడి ఎలా ఉందో వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తాము. ఫైనలీ మేము ఆ కొండని ఎక్కేసి గుడి దగ్గరికి చేరుకున్నాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. జర్నీలో మొత్తం పడుకొని బాగా రెస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ మనం కాలు కడుక్కునే ప్లేస్. కాలు కడుక్కొని లోపల వెళ్ళచ్చు. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇంకా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. బయటికి వస్తే చాలా అసలు ఏ మాత్రం అల్లరి చేయకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అవును కదా, చాలా డాగ్లు ఉన్నాయి ఇక్కడ. సరే, మా చిన్నోడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడులే, కానీ మనమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము. సో లోపలికి ఇలా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మేమైతే అర్చన కూడా చేయించుకున్నాము. ఇంకా అర్చన టికెట్స్ అన్నీ తీసుకొని మేము లోపలికి స్టార్ట్ అయిపోతున్నాము. ఏంది నాన్న, ఒక టికెట్ చాలా నీకు? మనం ఎంతమంది ఉన్నాం, అన్ని టికెట్స్ తీసుకోవాలి. తీసుకో, అన్ని టికెట్స్ తీసుకో, పట్టుకో, పద లోపలికి పద. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇది మీరు చూడొచ్చు, చుట్టుముట్టు మొత్తం వాటర్ ఉంటుంది. వాటర్ మధ్యలో నరసింహస్వామి ఉంటారనమాట. ఇక్కడ ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ వాటర్లో ఉన్న చేపలన్నిటికీ కూడా నామం ఉంటుంది అనమాట ఫోర్ హెడ్ పైన. సరే, ఆ వాటర్ని తర్వాత చూద్దులే కానీ ఫస్ట్ అయితే జేజన్ మొక్కుకో. ఇక్కడ జేజ చూరు, జేజ జై అను చూరు, జేజన్ చూరు. సరే, దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు పద వాటర్లో ఉన్న ఫిషెస్ అన్నిటిని చూద్దాం. అదిగో అక్కడ ఫిష్ కనిపిస్తుందా? ఆ ఫిష్కి నామాలు ఎలా అయితే ఉంటాయో ఈ వాటర్లో ఉన్న ఫిషెస్ అన్నిటికీ కూడా అట్లాగే నామం ఉంటుంది అన్నమాట. సరేనా? అవును నాన్న, చాలా బాగుంది కదా. ఇప్పుడు గుడి బయట నుంచి మొత్తం ఎలా ఉందో అందరికీ చూపిద్దాం. సరేనా? మేము మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసాము. చూడండి, కొండ పైనుంచి చూస్తే వ్యూ అంతా ఎలా ఉందో. ఈ కొండ నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ గుడి ఎంత కొండ పైన ఉంది అనేసి. పైనుంచి చూస్తే ఇల్లులు అయితే ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి. మేమైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయని కొట్టడం కోసం వెళ్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ టెంపుల్కి ఆపోజిట్ ముందే ఈ కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అత్తయ్య వాళ్ళు.
సరే నాన్న, అందరం కలిసి ఇక్కడ చాలా ఫొటోస్ దిగుదాం, సరేనా? మేమైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం షెడ్స్ అవన్నీ వేసారు, ఎండ తగలకుండా వర్షం పడకుండా. మొత్తం బయట నుంచి కూడా చాలా బాగుంది. అయిపోయింది. ఎలా జరిగింది? చాలా బాగుంది, ప్రశాంతంగా అయింది. జనాలు ఎవ్వరూ లేరు. సాటర్డే వస్తే గానీ ఫుల్ జనాలు ఉంటారు. సాటర్డే సండే ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఫ్రైడే కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. మత్స్యావతార నరసింహస్వామి అంటే చాలా ఫేమస్. ఉంది. మరి ఇంకేంటి లేటు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ వెతుకుతున్నారా? అయితే అందరూ ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.